వెల్కమ్ టు జనం న్యూస్. భోగి పండుగ వేళ ఎర్రగుంటపల్లి గ్రామంలో పండుగలతో కలకల్లాడింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం గ్రామ పంచాయతీ పరిధిలోని ఎర్రగుంటపల్లి గ్రామంలో భోగి సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఎర్రగుంటపల్లి యూత్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. వేద మంత్రాల నడుమ పండితులు నాగరాజ్ శర్మ భోగి మంటలను వెలిగించగా పండగ వాతావరణం మరింత ఉత్సాహంగా మారింది. చిన్నారులు, పెద్దలు, గ్రామ ప్రజలందరూ ఆటపాటలతో సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, మాజీ ప్రజాప్రతినిధులు, యూత్ నాయకులు, వార్డు సభ్యులు పాల్గొని గ్రామ ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలిపారు. మొత్తానికి ఎర్రగుంటపల్లి భోగి సంబరాలు గ్రామంలో పండగ ఉత్సాహాన్ని నింపాయి. నడిచి ఇందులో దక్షిణాయనంలో వర్షా ఋతువు, వర్షాకాలం, చలికాలం, అనేక రకాల ఈతి బాధ అంటే శరీర బాధలు, వ్యాధి బాధలు, తర్వాత రైతులకు పొలాల దగ్గర, చేన్ల దగ్గర కట్టలు తెగిపోయి నీళ్లు నిండి పంటలు ఆగిపోయి ఇబ్బంది పడడం, తర్వాత చలికాలం మొదలై అనేక రకాల వ్యాధులు రావడం, ఇవన్నీ కూడా ఈ యొక్క భోగి పండుగ నాడు అగ్ని లోపల కాల్చేసి దోషాలను నూతన తేజం ఉత్తేజం కావడానికి అగ్నిలోంచి వచ్చే వెలుగులాగా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం చైతన్యం ఇచ్చి, కాంతినిచ్చి, శాంతినిచ్చి, సర్వ సంపదలు కూడా ఇవ్వాలని ఈ భోగి నాడు మనం ఈ మంట ఏర్పాటు చేస్తున్నాం. ఈ భోగి మంటకు ఏదో మనం చలి కాగడానికని మాత్రం కాదు, వీళ్ళు చరిత్రలో కూడా కథ ఉంది. ఇవాళ బలి చక్రవర్తి అనేటువంటి ఒక రాక్షసుడు రాజై ఇంద్ర పదవిని కూడా తీసుకునే యుద్ధం చేస్తాడు. అప్పుడు ఆయనకు దేవతలు శాంతించి నువ్వు రాజే కానీ దానంతో ఉండవంటే ఆయన దానాత్ముడై ధర్మాత్ముడై ఎవరు ఏది అడుగుతా ఇచ్చే స్థితిలో ఉంటాడు. ఆ తర్వాత ఆయన రాజ్యంలో రాక్షసుల బాధ పెరిగిపోయి ఆడవాళ్ళని హింసిస్తూ ఉంటే దేవతలందరూ పోయి దేవుని విష్ణుమూర్తిని ప్రార్థిస్తారు. అప్పుడు విష్ణుమూర్తి చిన్న పిల్లగాడై ఆ యొక్క కొత్త దందెం వేసుకొని ఛత్రి పట్టుకొని ఆ బలి చక్రవర్తి దగ్గర పోయి రాజా నేను ఒక యాగం చేస్తున్నా, నాకు వరం కావాలి అంటారు. తదాస్తు నువ్వేమడిగినా ఇస్తా అంటారు. నాకు 3 అడుగుల జాగ మాత్రమే చాలు, ఎక్కువ ఏమొద్దు యాగం చేసుకుంటా అంటారు. ఇచ్చిన బొమ్మంటారు. అనగా అక్కడ ఆయన మంత్రి ఉంటాడు శుక్రుడు, నేను ఎవరో కాదు విష్ణుమూర్తి, నేను మోసం చేయడానికి వచ్చిన అయినా మంచిది ఇస్తా అంటాడు. అప్పుడు ఒక దర్భపల్ల తీసి ఇట్లా వేస్తే ఆ శుక్రుని యొక్క కన్ను పోతుంది, గుడ్డోడు అవుతాడు రాక్షసుడు. ఆ తర్వాత ఈయన మొదటి పాదం ఆకాశంలో పెడతాడు, ఆకాశం అంతా విష్ణుమూర్తి అవుతుంది. రెండో పాదం ఆ యొక్క భూమి మీద పెడతాడు. ఇగో 3వ పాదం ఎక్కడ పెట్టాలి, ఆయన నెత్తి మీద కాళ్ళను పెట్టేస్తాడు. ఈ తీర భూలోకంలోకి తొక్కేస్తాడు. ఆ భూలోకంలో ఆ రాజును తొక్కిన రోజే ఇవాళ ఈ దక్షిణాయనం సమాప్తమై ఉత్తరాయణం వచ్చే భోగి పండుగ రోజే. దానికి నిదర్శనంగా ప్రజలందరూ సుఖ సంతోషాలు ఉండాలని దివిటీలు పట్టుకొని ఆ అగ్ని వెలిగించి ఊరూరు తిరిగి సంతోషంగా ఈ భోగి పండుగ లాగా ఇవి చేసుకుంటారు. ఇంకొక కథ ఉంది ఇలాగే. విష్ణుమూర్తి బదరికారణ్యం లోపల శివుని గురించి తపస్సు చేస్తే కొన్ని వేల సంవత్సరాలు చేస్తే శివుడు ప్రత్యక్షమై నీకు ఆధిపత్యం, రచన చేసే ఆధిపత్యం, బ్రహ్మాండమంతా నడిపే ఆధిపత్యం ఇస్తున్నా అంటాడు. అప్పుడు ఆనందంగా దేవతలందరూ ఆ బదరి వనం అంటే రేగు చెట్ల వనం మొత్తం రేగు పనులు తీసుకొని దోషులతోటి ఆ విష్ణుమూర్తి వస్తూ ఉంటే అది చిన్న పిల్లవాడై ఆ యొక్క రేగు పనులు పోసుకుంటాడు. కారణం ఆ రేగు పండు లోపల సూర్యకిరణాల పవర్ బాగుంటుంది. అది చిన్నపిల్లల మాడ చల్లగా ఉంటుంది, మనదేమో ముదిరి ఉంటుంది. ఆ పిల్లల మాడ పైన పడిన వెంటనే సూర్యకాంతి, దానిలో ఉన్నటువంటి విటమిన్ ఐటమ్ ఇవన్నీ కూడా పిల్లల యొక్క మేధస్సు బ్రహ్మరంధ్రం నుంచి శరీరంతో దిగుతాయట. కాబట్టి ఆ రోజు నుండి పిల్లలకు భోగి పనులు పోయడం, ఆ తర్వాత బంతిపూలు చల్లడం, బంతిపూల లోపల వ్యాధులు నివారణ చేసేటువంటి సువాసన ఉంటుంది. దాని వాసనకు దోమలు అవన్నీ కూడా వెళ్ళిపోతాయి. అలాంటి యొక్క ఫలాలతోటి పూలతోటి విష్ణుమూర్తికి పుష్పాభిషేకం, ఫలాభిషేకం చేస్తారు. ఆనాటి నుంచి మన ఇళ్ళ పిల్లలకు కూడా మనం భోగి పండుగలని, నీళ్ళ పండుగ అని అనేక రకాల పేర్లతోటి ఆ పండుగను చేసుకుంటాం. అలాగే బొమ్మల కొలువు కూడా ఇవాళ చేసుకుంటే ఇంట్లో పెళ్లి కాని వాళ్ళకు పెళ్లిళ్ళు, పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు, ఆనందం, సుఖజీవనం దొరుకుతుంది. ఈ విధంగా ఈ భోగి పండుగ ఇన్ని రకాల మూలం కాబట్టి ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి. మకర సంక్రమణం రేపు వస్తుంది, వాళ్ళ రాత్రి వస్తుంది. రేపు మహిళలందరూ వ్రతాలు, పూజలు, దానాలు చేసుకుంటారు. అలాంటి శుభ సమయంలో అగ్ని బాధలు తీసి ఋతువు అనేటువంటిది మారి ఉత్తరాయణం ప్రవేశం రావడం అందరికీ శుభదాయకం. మన గ్రామానికి కూడా మేలు జరగాలి. ఈ 6 నెలల ఉత్తరాయణం కూడా అనేక శుభకార్యాలు జరిగి అందరి ఇళ్ల లోపల కష్టాలన్నీ తొలగిపోయి ఐశ్వర్యాలు కలగానే మకర సంక్రాంతి దిగ్విజయంగా జరగాలని కోరుతూ అందరికీ శుభదీవెనలు. హలో సూర్యనారాయణ భగవానికి.